నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత 2వ అధ్యాయము 26వ పద్యము. అద చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతున్నది అని అనుకున్నా సరే, ఓ మహానుభావులు కూడా కలవాడ, ఇలా శోకించుట తగదు. ఆత్మతత్వం గురించి ఉన్న వేరే సిద్ధాంతములను అర్జునుడు నమ్మదలిచాడేమో అని శ్రీకృష్ణుడు అదా అన్న పదము వాడారు. భారతదేశంలో ఉన్న వివిధ తాత్విక సిద్ధాంతాలు మరియు ఆత్మతత్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. భారతీయ తత్వజ్ఞానం చారిత్రాత్మకంగా 12 శాస్త్రాలను కలిగి ఉంటుంది. వీటిలో ఒక 6 వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి. అందుకే వాటిని ఆస్తిక దర్శనములు అంటారు. అవి మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య మరియు యోగ దర్శనములు. మరలా వీటిలో ఇంకొన్ని శాఖలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి వేదాంతం అనేది మరో 6 రకాలుగా విభజించబడుతుంది. అద్వైతవాదము, ద్వైతవాదము, విశిష్టాద్వైతవాదము, విశుద్ధాత్మద్వైతవాదము, ద్వైతాద్వైతవాదము మరియు అచింత్యభేదభేదవాదము. వీటిలో మరికొన్ని ఉపశాఖలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి అద్వైతవాదం అనేది ఎలా పునర్విభజించబడినది: దృష్టి సృష్టివాదము, అవచ్ఛేదవాదము, బింబ ప్రతిబింబవాదము, వివర్తవాదము, అజాతవాదము మొదలగునవి. మనం ఇక్కడ వీటి తత్వ వివరణలోనికి వెళ్ళము. ఈ సిద్ధాంతాలన్నీ వేదములన్నీ ప్రామాణికంగా అంగీకరించాయి అని తెలుసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. ఆ ప్రకారంగా నిత్యమైన మార్పు లేని ఆత్మయే మన స్వీయ స్వరూపంగా అవన్నీ అంగీకరించాయి. మిగిలిన 6 తత్వశాస్త్రాలు సిద్ధాంతాలను వేదాంతాలను ప్రామాణికంగా అంగీకరించవు. ఇవి చార్వాకవాదము, 4 బౌద్ధ సిద్ధాంతాలు, యోగాచారవాదము, మాధ్యమికవాదము, వైభాషికవాదము మరియు సౌతాంత్రికవాదము మరియు జైన మతము. వీటన్నింటినీ ఆత్మతత్వం గురించి వాటి వివరణలో ఉన్నాయి. చార్వాకవాదం ప్రకారం మన శరీరమే మనము మరియు దాని వివిధ అంగములు అంటే భాగాల సమ్మేళనం వలన చైతన్యం ఉత్పత్తి అవుతుంది. జైన మతం ప్రకారం ఆత్మ అనేది శరీరమంతా పరిమాణంలో ఉంటుంది మరియు అది ప్రతి జన్మకి మారుతూ ఉంటుంది. బౌద్ధ సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు మరియు దీనికి బదులుగా ఒక జన్మ నుండి మరొక జన్మకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని, ఇది వ్యక్తి యొక్క అస్తిత్వ కొనసాగింపుని కలిగిస్తుందని పేర్కొంటాయి. శ్రీకృష్ణుడు సమయంలో కూడా పునరుద్ధరించబడిన జీవ చైతన్యము, అశాశ్వతమైన ఆత్మ వంటి భౌత సిద్ధాంతాల లాంటివి ఉండవచ్చు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఒక జీవితకాలం నుండి ఇంకొక జీవితకాలంకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని అర్జునుని నమ్మినా శోకించటం తగదు అని. ఎవరైనా ఎందుకు శోకించకూడదో తదుపరి శ్లోకంలో ఇది వివరించబడింది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమో భగవతే వాసుదేవాయ నమః.